హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు టమాటా పచ్చడి చేశానండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. నిజంగా అండి, అన్ని కొలతలతో బాగా చేశానండి. మీకు కూడా చూపిందాం, అప్లోడ్ చేద్దామని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. మీరు ఒకసారి ఇలాగ నేను చెప్పినట్టు చేయండి. చాలా అంటే చాలా మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీరు ఇంకెందుకు లేటు, నేను టమాటా పచ్చడి ఎలా చేశానో చూద్దామండి. మొన్న నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ నాటి టమాటాలండి కేజీ 10 రూపీస్ అన్నారు. అప్పుడే నేను డిసైడ్ అయిపోయానండి, ఇంటికి తీసుకెళ్ళి టమాటా పచ్చడి చేద్దామని. టమాటా పచ్చడి చాలా బాగుంటుంది కదండి, అందుకనే అండి 2 కేజీస్ తీసుకున్నాను. 20 రూపీస్ అండి. చాలా బాగున్నాయి కదండి నాటి టమాటాలు. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. ఈ పచ్చడి మీకు కూడా నచ్చుతుందండి. నాటి టమాటాలతో చేస్తే పచ్చడి ఇంకా ఇంకా బాగుంటుందండి. ఈ బాగా కడిగి ఆరబెట్టానండి. అంత బాగా డ్రై అయిపోవాలండి. డ్రై అయిన తర్వాత పచ్చడి చేస్తేనే పాడవకుండా నిల్వ ఉంటుందండి. ఒక 6 months వరకు ఉంటుందండి. చూడండి ఈ టమాటాలు ఎంత బాగున్నాయి, నాటి టమాటాలండి. బాగా ఆరిపోయినాయి కదండి టమాటాలను. వీటిని ఇలా కట్ చేసుకోవాలండి. ముచ్చుకు తీసేసుకోవాలండి. ఇలా సగం చేశాను, ముచ్చుకు తీసేసుకున్నాను. పెద్దవి అయితే 6 ముక్కలుగా చేసుకొని, చిన్నవి అంటే 4 ముక్కలండి. ఎందుకంటే చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకు తొందరగా మగ్గుతాయండి. చూడండి, ఒక చెక్క నేను 6 చేశాను. చిన్నవి అంటే తొందరగా, చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయని నేను ఈ విధంగా కట్ చేశాను. మొత్తం టమాటాలన్నిటినీ ఈ విధంగానే కట్ చేసుకోవాలండి. ముచ్చుకలు మాత్రం తీసేయాలి. ఇవిగోండి 2 కేజీస్ టమాటాలు కట్ చేశాను. ఇన్ని ముక్కలు అయినాయండి. ఇప్పుడు వీటిని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఫస్ట్ గిన్నె వేడెక్కే వరకు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టండి. అంటే 1-3 minutes హై ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత మీడియంలో పెట్టండి. మూత పెట్టేయండి. స్టార్టింగ్ మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే తొందరగా మగ్గుతాయండి. ఇదిగో మూత పెట్టేసాను. చూడండి, నీళ్ళు చూడండి ఎన్ని వచ్చినాయో. నేనేమి నీళ్ళు వేయలేదండి. అన్నట్టు ఆయిల్ కూడా వేయకూడదండి. డైరెక్ట్గా కోసిన టమాటాలనే ఇలా గిన్నెలో వేసి ఇలా మగ్గనివ్వాలండి. చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయో. ఆ నీళ్ళు ఇంకా తగ్గాలి కదండి. ఆ తగ్గే వరకు మనం చింతపండుని క్లీన్ చేసుకుందామండి. ఈ చింతపండుని చాలా కొద్ది టైం పడుతుందండి. ఏమీ లేకుండా, చింతగింజ ఏం లేకుండా నీట్గా చేసుకుని ఒక పక్కకు పెట్టుకోవాలండి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు టమాటాలు చూస్తే బాగా మగ్గినాయండి. నీళ్ళు కూడా తగ్గిపోయినాయి చూడండి, అసలు ఏమీ లేవు. ఇప్పుడు మధ్యలో గ్యాప్లా ఇలా పెట్టుకుని ఈ చింతపండు మనం క్లీన్ చేసుకున్నాం కదండి, ఇది 200 grams చింతపండు అండి 2 కేజీస్కి. ఆ మధ్యలో అలా పెట్టుకోండి. అలా పెట్టి చింతపండు అంతటిని అలా పెట్టేసి వాటిపైన టమాటా గుజ్జు ఉంది కదండి, వాటిపైన అలా మూసేయారండి. ఇంకొంచెం చూడండి నేను ఎలా మూస్తున్నానో. ఇలా మూయడం వల్ల వేడి బాగా వచ్చి చింతపండు కూడా తొందరగా మగ్గిపోతుందండి. ఒక 2 minutes తర్వాత చూస్తే చూడండి ఎలా ఉందో. అటు ఇటు కొద్దిగా లైట్గా నీళ్ళు వచ్చినాయి. ఇదిగోండి, ఎక్కువ కదపొద్దు, కొద్ది అటు ఇటు అలా అంటూ ఉండండి. చింతపండు కూడా బాగా మగ్గిపోయి ఉంటుందండి. ఇదిగోండి, ఈ సైడ్ టమాటా ముక్కలు ఉన్నాయి చూడండి, అవి కొన్ని తీసి ఒక గిన్నెలో సపరేట్గా పెట్టుకోండి. ఎందుకంటే మనం టమాటా పచ్చడి తినేటప్పుడు కొద్ది ముక్క కూడా ఇలా టచ్ అవుతూ ఉంటే బాగుంటుందండి. అందుకనే ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇది పక్కకు పెట్టేసుకుని చల్లారిన తర్వాత అండి గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగానే. ఇందులో 200 grams సాల్ట్ వేసుకోవాలండి. ఇది కల్లుప్పే నేను పొడి చేసుకున్నదండి. 200 grams రెడ్ చిల్లీ పొడి అండి, కారం. సాల్ట్ కూడా 200 అండి, రెడ్ చిల్లీ కూడా 200. 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. అదేవిధంగా ఆవ పొడి అండి 2 spoons వేసుకున్నాను. ఈ ఆవ పొడి బాగా వేగించుకోవాలండి, ఆయిల్ లేకుండా. ఆవాలు బాగా వేగించుకుని పొడి చేసిందండి. అలాగే మెంతులు కూడా ఆయిల్ లేకుండా బాగా వేగించుకుని పొడి చేసుకున్నాను. ఇది 1 స్పూన్ అండి. ఆవుపిండి 2 స్పూన్లు, మెంతి పొడి 1 స్పూను, కొన్ని వెల్లుల్లి అండి, తొక్క తీసిన వెల్లుల్లి,
ఇప్పుడు అన్నీ వేసాం కదండి, బాగా పేస్ట్ చేసుకున్నాను. ఇదిగోండి చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి బాగా కలిసిలా తిప్పుకుని ఇక్కడే మనం అన్నీ ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేవో టేస్ట్ ఇక్కడే చూడాలండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇదిగోండి ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాం. కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి నిలవ పచ్చళ్ళకి. ఇదిగోండి 1 స్పూన్ మినప్పప్పు వేసుకున్నాను, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా, హాఫ్ టీ స్పూన్ మెంతులు, వెల్లుల్లి తొక్క తీసిన వెల్లుల్లి కూడా కొన్ని వేసుకున్నానండి. అలాగే కరివేపాకు, ఇవన్నీ వేసుకుని వీటిలన్నిటినీ బాగా వేయించుకోవాలండి. ఇదిగోండి బాగా వేగుతుంది కదా, ఇందులో ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంగు వేసాం కదండి, మళ్ళీ బాగా వేయించుకోవాలి. ఇంగు వేస్తేనే మంచి స్మెల్ వచ్చేస్తుందండి. ఇదిగోండి బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా టమాటాని మెత్తగా చేసుకుని పెట్టుకున్నాం కదండి, టమాటా పచ్చడిని. టమాటా పచ్చడిని ఈ ఆయిల్లో వేసేయారండి. ఈ ఆయిల్లో ఎంత బాగా టమాటా పచ్చడి వేగుతుందో అంత నిల్వ బాగుంటుందండి. ఆయిల్లో ఒక 4-5 మినిట్స్ అయినా ఇలా బాగా తిప్పుతా బాగా వేగించుకోవాలండి. అందువల్లనే టమాటాలో ఇంకా కొద్దిగా ఏదైనా వాటర్ లాంటివి ఏమైనా ఉన్నా సరే పోతుందండి, నిల్వ బాగుంటుంది. ఈ పచ్చడి ఇలా చేస్తే 6 మంత్స్ నిల్వ ఉంటుందండి. మనం సపరేట్గా పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు గిన్నెలో, అవి కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడే ఇలాగా ఒక 3-4 మినిట్స్ అయినా ఇలా బాగా వేగించుకోవాలండి ఆయిల్లో. ఈ ఆయిల్ తగ్గిపోతుంది. ఆ తర్వాత అలా వేగుతూ ఉంటే మళ్ళీ టమాటా పచ్చడిలోంచి ఆయిల్ కొద్దిగా బయటకు వస్తుందండి. ఇదిగోండి చూడండి ఎలా కొద్దిగా బయటకు వచ్చిందో, అంటే బాగా వేగింది టమాటా పచ్చడి అని అర్థమండి. ఈ పచ్చడి ఈ విధంగా చేసుకుంటే 6 మంత్స్ ఈజీగా నిల్వ ఉంటుందండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. నిజంగా అండి, మీరు కూడా ఒకసారి చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఓకే అండి, బాయ్.